క్రీస్తు నాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త గ్రంథ పఠనాలు మనకు ప్రార్థించమని బోధిస్తున్నాయి. మనమందరము కూడా మన జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా శాంతి సమాధానాలతో సుఖ సంతోషాలతో జీవించాలని తలస్తున్నాము. అటువంటి జీవితము ప్రార్థన రూపంలో మనకు లభిస్తుందని క్రీస్తు ప్రభువు పట్టణాల ద్వారా సెలవిస్తున్నారు. మరి ముఖ్యంగా మొదటి పట్టణములో క్రీస్తు ప్రభువు మీ రాజకీయ నాయకుల కోసము ప్రార్థించండి అని బోధిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఎటువంటి అగాత్యాలు జరగకుండా, ప్రజలకు ఎటువంటి నిష్పక్షపాతం చూపించకుండా సన్మార్గములో నడిపించడానికి, వారిని ఒకే మార్గంలో పాలించడానికి రాజకీయ నాయకులకు శక్తి బలము అనేది చాలా అవసరము. మరి ముఖ్యముగా మీ నాయకుల కోసము ప్రార్థించండి. నాయకులు అంటే కేవలము రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రభు సువార్తను చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నడిపించే నాయకులు. మరి ముఖ్యముగా అభిషిక్తులైన గురువులు తమకు అప్పగించిన ప్రజలను దేవుని యొక్క ప్రణాళిక పరంగా తాను దేవుని యొక్క సన్మార్గంలో నడిపించడానికి పవిత్రాత్మ శక్తి, పవిత్రాత్మ వరములు అనేది చాలా అవసరము. వారు సైతాను శక్తులకు లోను కాకుండా దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క సన్మార్గంలో నడిపించడానికి వారికి పవిత్రాత్మ శక్తి కోసము, వారి కోసము నిరంతరము ప్రార్థించండి అని బోధించి ఉన్నారు. సువార్త పట్టణమును మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు మనకు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నారు. అది ఏమిటంటే, మీరు ప్రార్థించడం ద్వారా నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను, ప్రేమించడము మాత్రమే కాదు, నా మరణము ద్వారా మీకు నిత్య జీవితమును ప్రసాదిస్తున్నాను అని తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభువు శిలువ శ్రమలను అనుభవించి శిలువ మీద మరణము పొంది చివరి రక్తపు బొట్టును వరకు కూడా తాను బాధలను అనుభవించారు. అది కేవలము నిన్ను నన్ను పాపము నుండి రక్షించి నిత్య జీవమును ప్రసాదించడానికి. ఈ సత్యమును మనము ప్రార్థించడం ద్వారా క్రీస్తు ప్రభువు మనకు వ్యక్తపరుస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నిరంతరము మన దైనందిన జీవితంలో మనము ప్రార్థించడము చాలా అవసరము. ఎందుకంటే ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువు మన కోసము వచ్చారని, మన కోసము శిలువ శ్రమలను అనుభవించారని, మన కోసము మనలను నిత్య జీవము పొందడానికి ఆయన తన మరణాన్ని కూడా వెనకాడలేదన్న సత్యాన్ని కేవలము ప్రార్థన రూపంలోనే గ్రహించగలము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించడంలో విఫలమైనట్టయితే ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ క్రీస్తు ప్రభువుని శక్తి ద్వారా, ఆయన యొక్క అనుగ్రహము ద్వారా నిరంతరము ప్రార్థించి ఆయన యొక్క ప్రేమను, మరి ముఖ్యంగా నిత్య జీవితమును పొందడానికి ప్రయాసపడదాం. ఆమేన్.